ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, పురాణ పురుషోత్తముడు, భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ప్రాతకాలమున స్వామివారు దివ్య రథంపై ఉభయ దేవేరులతో కూడి భక్తులందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించడం జరిగింది. చక్కగా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. భక్తులారా, రథంచ కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని మనకి శాస్త్రవచనం. రథంలో ఉన్నటువంటి ఆ కేశవుణ్ణి ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటారో వారికి తప్పక స్వామి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతగా చెప్పాలి అంటే మనలోనే ఒక ఆంతర్యం దాగి ఉంది. మనందరం ఎవరమండి? మానవులం అంటాం. మానవులను ఎందుకు అంటున్నారు? మా అంటే వద్దు, నవహ అంటే కొత్త. కొత్త ఇక మాకు వద్దు స్వామి, ఈ జీవితం చాలు, ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ కూడా చాలు, ఇక ఈ జీవితాన్ని చివరగా చేసి మోక్షాన్ని ప్రసాదించి నీలో ఐక్యం చేసుకో స్వామి అని వేడుకోవడానికి వచ్చినటువంటి జన్మే ఈ మానవ జన్మ. అందుకని భక్తులారా, అత్యంత భక్తి శ్రద్ధలతో రథంలో ఉన్నటువంటి ఈ కేశవుణ్ణి దర్శనం చేసుకుంటూ మోక్షాన్ని ప్రసాదించమని వేడుకుంటూ గోవిందనామాన్ని తెలియజేసుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సర్వే జనా సుఖినో భవంతు.